గ్లాసరీ చూడు. కార్టర్ అంటే డెలివరీ పర్సన్ని మనం కార్టర్ అని అంటాం. అంటే మనకి ఏమైనా వస్తువులు బండిలో వేసి తీసుకుని వస్తారు కదా, వాళ్ళని కార్టర్ అని అంటాం. మేటీ అండ్ డోలో డిస్ట్రిబ్యూటర్ ఎలాట్ అంటే దేన్నైనా డిస్ట్రిబ్యూట్ చేయడం లేకపోతే పంచిపెట్టడాన్ని మనం మేటీ అండ్ డోల్ అని అంటాం. డ్రింక్ లైఫ్ టు ద లీస్ అంటే ఇక్కడ జీవితం లైఫ్ అంటే లైఫ్ టు ద ఫుల్ అంటే జీవితాన్ని పూర్తిగా సంపూర్తిగా జీవించడాన్ని మనం ఏమని అంటాం అంటే డ్రింక్ లైఫ్ టు ద లీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వెక్స్, ఇక్కడ టీ సైలెంట్, ఇక్కడ దీన్ని ఇరిటేటెడ్ ఆర్ ఎనాయిడ్ అంటే చాలా చిరాకును కలిగించే లేకపోతే తిరస్కరింపబడేటటువంటిది అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అన్బర్నిష్డ్ అంటే అన్పాలిష్డ్ లేకపోతే డల్గా ఉండేటటువంటి దాన్ని మనం అన్బర్నిష్డ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వైల్డ్ అంటే అన్ప్లెజెంట్ ఆర్ బ్యాడ్ అంటే చెడ్డగా ఉండడం లేకపోతే చిరాకుగా ఉండేటటువంటి దాన్ని అన్హ్యాపీగా ఉండేటటువంటి దాన్ని వైల్డ్ అని అంటాం. నెక్స్ట్ డిసర్నింగ్ అంటే గుడ్ జడ్జ్మెంట్ అంటే మంచి తీర్పుని మనం ఏమని అంటాం అంటే డిసర్నింగ్ జడ్జ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ ప్రూడెన్స్ అంటే కాషియస్నెస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండడాన్ని ఇక్కడ ప్రూడెన్స్ అని అంటాం. తర్వాత మీట్ అంటే ప్రాపర్ ఆర్ జస్ట్, అన్బికమింగ్ అంటే ఇన్అప్రోప్రియేట్ అంటే మనకి సరిగ్గా ఉండేటటువంటి దాన్ని ఇన్అప్రోప్రియేట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అబాయిడ్ ఆర్ ఒబే అంటే అంగీకరించడం, దేనికైనా అంగీకరింపబడి లేకపోతే మనం దానికి కట్టుబడి ఉండడానికి ఒబే అని అంటాం. హెచ్ఎల్ఎస్ అంటే ట్రోజాన్ వార్ హీరో. హెచ్ఎల్ఎస్ అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క పేరు, ఆయన హీరో అన్నమాట ట్రోజాన్ వార్కి. నెక్స్ట్ హ్యాపీ, ఇక్కడ హ్యాపీ ఐల్, ఎస్ అనేది సైలెంట్, ఇక్కడ ఐలాండ్ అన్నమాట, ఐలాండ్ ఐఎస్ఎల్ఈ ఐలాండ్. ద ప్లేస్ యాన్సెంట్ హీరోస్ వర్ ఇమాజిన్డ్ టు గో అక్కడ ఏమని అనుకుంటున్నారంటే ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఈ ప్లేస్కి వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారట ఎవరైతే యుద్ధంలో పోరాడుతూ ఉంటారో వాళ్ళు.